దుగ్గిరాల మండలం మంచికలపూడి కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ లో కార్మికుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో కార్మికులకి వర్క్ ఎట్ హైట్ లో భాగంగా ప్రత్యేక లైవ్ డెమోతో జిల్లా ఫ్యాక్టరీలో డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు పనిచేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రక్షణ కోసం వినియోగించుకునే పరికరాలు, ప్రమాదాలు జరగకుండా ముందుగా తీసుకునే చర్యలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వర్క్ చేసే ప్లేస్ ని బట్టి అప్లికేషన్ వైజ్ యాంకల్, వెంట్రల్, లాటరల్ 5 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏంటి ఉపయోగం అంటే మీరు 2 హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు. బెల్ట్ తో మనం పర్సన్. నా పేరు శివకుమార్, నేను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఇవాళ సిసిఎల్ ఫ్యాక్టరీ కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ దుగ్గిరాల ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇవాళ అందరం కూడా ఇక్కడ ఇవాళ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. లైవ్లీ డెమో ఇప్పిస్తున్నాం. ఏంటంటే వర్క్ అట్ హైట్, దేశంలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఫ్యాక్టరీలో కర్మాగారాల్లో పనిచేసే వర్కర్ల యొక్క భద్రత గురించి ముఖ్యంగా ఆలోచన చేసి ఈరోజు ఫస్ట్ టైం గుంటూరు జిల్లాలో వర్క్ అట్ హైట్ అనే దాని మీద, దాని సేఫ్టీ ఏంటి అనే దాని మీద ఇవాళ కార్యక్రమం చేసాం. ఈ కార్యక్రమం కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్లో వారి యొక్క సహకారంతో, ఆ తర్వాత సప్లయర్స్ అయినటువంటి కరం వారి సహకారంతో చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వివిధ ఫ్యాక్టరీల నుంచి అందరినీ కూడా పార్టిసిపెంట్స్ ఇన్వైట్ చేసి వాళ్ళకి దగ్గర నుండి చూపిస్తున్నాం. అసలు సేఫ్టీ బెల్ట్ ఎలా ఉపయోగించాలి, ఎవరు దాన్ని ఉపయోగించవచ్చు, ఏ హైట్లో వాడచ్చు, ఎలాగ దాన్ని జాగ్రత్తగా హుక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్ వేసి స్కఫోల్డింగ్ వేసి, ఈ స్కఫోల్డింగ్ కూడా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇది రెగ్యులర్గా ప్రతి ఫ్యాక్టరీలో పైన పనిచేయడం అనేది, స్కఫోల్డింగ్ వేయడం అనేది, ఎత్తులో పడడం వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంది. ఇది ఒక పెద్ద సర్కిల్ ఇది. సో వీళ్ళందరినీ కూడా ఆ రకంగా ముందుకు చైతన్యం చేసి తీసుకుపోవడం వల్ల మా ఉద్దేశం ఇది. దయచేసి అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే సహకరించి జీరో యాక్సిడెంట్ విధంగా మనం అందరం కూడా నడిచి ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. మొహమ్మద్ అయ్యూబ్, నేను వచ్చేసి డెమో స్పెషలిస్ట్. అంటే ప్రోడక్ట్ యూజెస్ ఎలా చేయాలి ప్రాక్టికల్ గా ట్రైనింగ్ ఇస్తాను. ప్లస్ మీరు ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేటప్పుడు మా ఒక టీం వచ్చి సర్వే కూడా చేస్తారు. అంటే ఎక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో హైట్ వర్క్ చేసేప్పుడు ఆ ఛాలెంజెస్ కి సొల్యూషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క డిఫరెంట్ కంపెనీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సిసి సెషన్ వల్ల డెఫినెట్లీ మీకు నేర్చుకోవడానికి, కొత్తగా తెలుసుకోవడానికి, స్పెషల్లీ రెస్క్యూ చేసే మెథడ్ ఏమైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఈ రోజు మనం చేసేది ఒక సింపుల్ మెథడ్. అది ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా చేయగలరు. దుగ్గిరాల పశువుల ఆసుపత్రి నందు శుక్రవారం పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు ఆర్ అపర్ణ ఆధ్వర్యంలో పశువుల్ని పరిశీలించి మందుల్ని పంపిణీ చేశారు. అలాగనే కార్యక్రమంలో వైద్యులు కెవి సురేష్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 31వ తారీఖు మరి మేము పశు ఆరోగ్య శిబిరం జరుపుకున్నాం అండి దుగ్గిరాల పశు వైద్యశాలలో. పెద్దపాలెం నుంచి డాక్టర్ కెవి సురేష్ గారు వచ్చారు. ఆయన ఇక్కడ వ్యాజ్యం అవన్నీ చూసుకున్నారు. ఈ క్యాంప్కి ఏర్పాటన్ని నేను చూసుకున్నానండి. ఇక్కడ మరి రైతు సోదరులు కూడా అందరూ వచ్చారు. దుగ్గిరాల రైతు సోదరులు అందరూ వచ్చారు. దగ్గర 753 కేసులు ఇక్కడ చేసాం అన్నమాట. సో డిఫరెంట్ స్పీషీస్ వచ్చినాయి అన్ని ఇవాళ. గొర్రెలు కూడా వచ్చినాయి, గేదెలు వచ్చినాయి, మరి కోళ్ళు వచ్చినాయి, కుక్కలు కూడా కొన్ని వచ్చినాయి. సో ఈ రకంగా మేము ఇక్కడ వైద్య శిబిరం చేసాం అనమాట అండి. నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల పశు వైద్యశాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 30 మంది పాడి రైతులు పాల్గొన్నారు. పాడి రైతులు పాల్గొని వివిధ రకాలైనటువంటి వాళ్ళ గేదెలకి, చూడి నిల్వని పశువులకి, అదేవిధంగా నట్టల నివారణ మందులు తాపించడం జరిగింది. పలు రకాల గేదెలకి, దూడలకి, అదేవిధంగా గొర్రెలకు, మేకలకు కూడా నట్టల నివారణ మందులు తాపించి వాటికి బొబ్బరగాని టీకాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా
కార్యక్రమంలో మా పశువైద్య సిబ్బంది, గ్రామ రైతులందరూ పాల్గొన్నారు. రాజధానిలో ఘరానా మోసం, అత్యాశకు పోయి నష్టపోయిన బాధితులు. ధృవీకరించిన పోలీసులు 30:50 నిష్పత్తిలో దొంగ నోట్లు తీసుకునే ఒప్పందం. 15 లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లు తీసుకుని ఉడాయించిన కేటుగాళ్లు. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు. సీఐ వై శ్రీనివాసరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఒకటి 2025 రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో చిత్తూరు నుంచి కొంతమంది పగడాల జ్యోతి, వెంకటాచలం విశ్వనాథ్ అనే వ్యక్తులు కి వేరే వ్యక్తుల్లో ఇక్కడ జోషిల్ కంపెనీలో పనిచేసే పేరేచర్లలో ఉన్న జోషిల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి ఏదో కొంత అమౌంట్ కనుక ఇస్తే ఒరిజినల్ నోట్స్ కొంత పబ్లిక్ లో యూసేజ్ చేయడానికి కొన్ని ఫేక్ నోట్స్, వేరే నోట్స్ యాస్టీస్ గా సలామణి నోట్లు ఇస్తానని చెప్పేసి దానికి రూపాయికి 2 రూపాయల లెక్కన అంటే 15 లక్షలు కనుక క్యాష్ ఇస్తే 30 లక్షలు క్యాష్ ఇచ్చే విధంగా వాళ్ళని చెప్పడంతో ఈ చిత్తూరు జిల్లా నుంచి 2 వ్యక్తులు, ఈ జ్యోతి అనే పగడాల జ్యోతి అనేమో, వెంకటాచలం విశ్వనాథ్ అనేవాళ్ళు అక్కడి నుంచి చిత్తూరు నుంచి వచ్చినట్టుగా, వీరిని ఇక్కడ జోషిల్ కంపెనీలో పనిచేసే వ్యక్తి ఈ కాదర్ వలి అండ్ నాగూర్ వలి అనే వ్యక్తులు కొంతమంది ఇక్కడికి పిలిపించి వారి దగ్గర ఉన్న అమౌంట్ 15 లక్షలు తీసుకున్న తర్వాత కొంచెం హడావుడి చేసి పోలీస్ అని చెప్పేసి హడావుడి చేసి అతను జోషిల్ కంపెనీలో పనిచేస్తా అంటున్నారు, ఎలక్ట్రీషియన్ ఏదో పనిచేస్తానని తెలిసింది మనకి. దాని మీద బాధితులు వచ్చేసి మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారని చెప్పేసి తెలిసింది. తర్వాత దాంట్లో ఏంటంటే వాళ్ళని ఒక మధ్యలో మీడియేషన్ చేసి ఒక లేడీ వసుంధర అనే లేడీ వాళ్ళని కొంచెం ట్రాప్ చేసి ఈ విధమైనది ఇంత అమౌంట్ ఇస్తే ఎంత అమౌంట్ కొంత కరెన్సీ మనం యూసేజ్ చేయడానికి అవకాశం ఉన్న అతను పోలీస్ స్టేషన్కి వచ్చి రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు దాని మీద కేసు ఇచ్చేసి మామూలుగా దర్యాప్తు స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాని మీద దీంట్లో వచ్చేసి మనకి మధ్యలో ఒక మీడియేటర్షిప్, ఒక లేడీ, ఇంకొక లేడీ, ఒక 50 years లేడీ మీడియేటర్షిప్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. దాని మీద కొంచెం దర్యాప్తు జరుగుతూ ఉంది. దీని మీద కొంచెం కేసు ఎస్ఐ గారు దాన్ని నమోదు చేసి విచారణ చేపట్టారు. దాంట్లో వాస్తవాలు ఎవరెవరు ఉన్నారు ఏంటి. మంగళగిరి పట్టణంలో మంగళగిరి సబ్ డివిజన్ మరియు పట్టణ పోలీసు అధికారులు, మహిళలు మరియు మహిళా కానిస్టేబుల్తో కలిసి మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు. మహిళలు మరియు మహిళా కానిస్టేబుల్తో కలిసి ప్రజలకి అవగాహన కలిగే విధంగా ఈ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సీఐ వినోద్, ఎస్ఐ రవీంద్ర నాయక్, ఎస్ఐ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తర్వులపై, అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వులపై గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మంగళగిరి సబ్ డివిజన్ లో, అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఈ మహిళలతో, మహిళా కానిస్టేబుళ్లతో ఈ యొక్క రోడ్డు భద్రత, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున మహిళలు, మా మహిళా కానిస్టేబుళ్లు పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క ఎస్సీ యూనివర్సిటీ దూర విద్యా విభాగంలో డిగ్రీ పరీక్షల్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని ఏఏఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మంగళగిరి నగర పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు.
విద్యార్థులకు వెంటనే నిర్వహించాలి దూర విద్య పరీక్షలు వెంటనే యూనివర్సిటీ దూర విద్య పరీక్షలు వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ విద్యామండలి అధికారుల్ని చేయాలి నిర్వహించాలి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ డిగ్రీ పరీక్షలని నిర్వహించాలి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలని నిర్వహించాలి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ డిగ్రీ పరీక్షలని నిర్వహించాలి 32,000 విద్యార్థులకు వెంటనే నిర్వహించాలి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా 2021 విద్యా సంవత్సరంలో సుమారుగా 32,000 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా అటు శ్రీకాకుళం నుంచి అటు కుప్పం వరకు కూడా డిగ్రీ ఎగ్జామినేషన్లు అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వలన డెబు పర్మిషన్ రాలేదని చెప్పేసి పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేస్తానే ఉన్నారు. గత సంవత్సరం 2024లో డెబు పర్మిషన్ వచ్చింది. ఇదిగో పరీక్షలు నిర్వహిస్తామని చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు. కానీ సంవత్సరం గడిచిపోతా ఉన్నా కూడా ఈ రోజు పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేయడం వలన వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతా ఉంది. నిజంగా డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఈరోజు 3rd క్లాస్ 4th క్లాస్ డిగ్రీ ఎంప్లాయ్మెంట్ గా ఉన్నట్టు వాళ్ళకి ప్రమోషన్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ డిగ్రీ ఎగ్జామ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి సుదూరంగా ఇతర దేశాలు ఉన్నట్టు వాళ్ళు కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యూనివర్సిటీ అధికారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో పరీక్షలు జూన్లో నిర్వహిస్తాం లేదా నవంబర్లో నిర్వహిస్తామని చెప్పేసి మొన్న 31వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి షెడ్యూల్ విడుదల చేసి మళ్ళీ కూడా దాన్ని పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 32,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏమాత్రం కూడా కనిపాకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, లేకపోతే ఎస్వి యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ అందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ విద్యార్థుల యొక్క గత కొన్ని నెలలుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితిగా దాదాపు 2-3 సార్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ గారికి కానివ్వండి, సెక్రటరీ గారికి కానివ్వండి, ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 5 సంవత్సరాల నుంచి దూర విద్య పరీక్షలు ఆగిపోయాయి. వాటిని తక్షణమే మీరు ప్రకటించి డేట్లు ప్రకటించి ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమంటే ఇదిగో అదిగో అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కనీసం స్పందన లేదు. మొన్న దాకా మన రోజు డేట్లు ప్రకటించారు. ఉన్నత విద్యామండలిలో ఒక అధికారి ఏమో ఒక డేట్ చెప్తాడు, ఇంకొక అధికారి ఏమో ఇక్కడ నిబంధనలు ఉన్నాయి ఎగ్జామ్స్ పెట్టలేమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఉన్నత విద్యామండలిలో పూర్తి స్పష్టత లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నత విద్యామండలి ప్రక్షాళన చేయని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసినా కూడా ఎక్కడా పట్టించుకోలేదు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్తా ఉన్నారు ఉన్నత విద్యామండలి అదేవిధంగా రియంబర్స్మెంట్ రెండింటిలో ప్రక్షాళన తీసుకొస్తా ఉన్నామని చెప్పని. కానీ ఇంతవరకు పూర్తి లెక్క ప్రక్షాళన లేదు. 32,000 మంది విద్యార్థుల భవిష్యత్తులతో ఈ ప్రభుత్వం ఈ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ జీవితంతో ఆడుకుంటా ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి అదేవిధంగా ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీ చేసి తక్షణమే 32,000 మంది విద్యార్థులకి ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో నిర్వహించారు. టీడీపీ నాయకులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావులు మీడియాతో మాట్లాడారు. జాతిపిత మహాత్మా గాంధీ 73వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ నందు ఘనమైన నివాళులు అర్పించడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరి యొక్క సమక్షంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం. మరి ఈ రోజున భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నామంటే ఆనాటి మహాత్ముని యొక్క పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనం అనుభవిస్తున్నాం. మరి ఎంతో మంది మహానుభావులు వారి యొక్క పోరాట ఫలితంగా మనమందరం కూడా బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొంది సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు సూచించినటువంటి బాటలో మనందరం కూడా పయనిస్తున్నాం. మరి వారి యొక్క మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంఎస్ఎస్ భవనంలో ఇవాళ ఆయన కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది. జాతిపిత మహాత్మా గాంధీ
ఈ దేశానికి ఎంతో సేవలు చేశారు. ఆయన ఆశయాలను కొనుక్కుంచుకొని ఇయాటి వరకు కూడా ఆయన రాసిన ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని శాంతియుత పోరాటం అహింసను ఇండియాలో జరుపుకుంటున్నాం కాబట్టి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 12,000 కోట్లు కేటాయింపు. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. డీజీపీ ద్వారకా తిరుమల రావుకి ఘనంగా పదవి విరమణ వీడ్కోలు. సాంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారటం గర్వంగా ఉందని వెల్లడి. ఏపీలో విభజించు పాలించు బ్రిటిష్ తరహా పరిపాలన. అమరావతి కోసం 60,000 కోట్లు అప్పు చేయటం దారుణం. చింతామోహన్ వ్యాఖ్యలు. నూతన విద్యా విధానం వలన విద్యార్థులకి నష్టం. విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేయాలి. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.